సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో కల్తీ నెయ్యి అంశంలో సెట్ నివేదికపై మరోసారి మంత్రిమండలి చర్చిస్తోంది. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుతో పాటు పలు కీలక నిర్ణయాలను కేబినెట్ తీసుకునుంది. సంక్షేమం, అభివృద్ధి, పాలనాపరమైన 18 అంశాల ఎజెండాపై కేబినెట్లో చర్చ జరుగుతోంది. ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటు ఎన్విడియాతో భాగస్వామ్యానికి ఆమోదం కేబినెట్ తెలిపింది. అయితే అసైన్డ్ ల్యాండ్స్ చట్ట సవరణ బిల్లుకు తిరుపతిలో స్టేట్ డేటా సెంటర్ కోసం డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి పీపీపీ మోడల్తో పాటు దీనికి అనుమతి ఇవ్వడంతో పాటు రామాయపట్నం పోర్ట్ రీఫైనాన్సింగ్ కూడా ప్రభుత్వం గ్యారంటీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, అసలు కేబినెట్ లో ఏవే విషయాలపై చర్చ జరిగింది, వేటికి ఆమోదం తెలిపారు, సో అవుట్కమ్ ఎలా ఉంది మొత్తానికి? దాదాపుగా 25 అంశాల ప్రతిపాదనలతో కేబినెట్ ఈరోజు జరిగింది. దాంట్లో 25 అంశాలకే కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా మరొకసారి తిరుపతి లడ్డూకు సంబంధించిన కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ నివేదికని మరొకసారి క్షుణ్ణంగా కేబినెట్ ఈరోజు మరొక స్టడీ చేసింది. దానికి సంబంధించి అధికారుల నుంచి ప్రజెంటేషన్ కూడా ఈరోజు మరొకసారి తీసుకున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో 2 అంశాలను ప్రధానంగా ముందుంచుకుంది. ఒకటి, ప్రజలకి వాస్తవాలు తెలియచేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తోంది. ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలంటే సిట్ నివేదికను మరొకసారి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ కల్తీ జరిగినట్టుగా, ఎక్కడ కల్తీ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆ కల్తీ నెయ్యిని వినియోగించారా లేదా, ఇట్లాంటి వాటిపైన గతంలో మళ్ళీ తిరిగి ఇటీవల 4 లారీలని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 లారీలని రిజెక్ట్ చేసి మళ్ళీ తిరిగి వాటిని ఆమోదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించి వాస్తవాలు ఎంత, ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. ప్రజలకు చెప్పకపోతే ప్రజల్లో అనుమానాలు అలానే ఉండిపోతే ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలన్న ప్రధానమైన లక్ష్యంతో చేస్తుంది. ఆ దిశగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక పెద్ద ఎత్తున కార్యాచరణని ప్రకటించబోతుంది. దానికి సంబంధించి ఇటీవల కూటమి పార్టీలు కూడా సమావేశమయ్యాయి. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకోవాలని నిర్ణయించాయి. అయితే వాటిని ఇంకా మరింత అధికారికంగా కూడా తీసుకెళ్లాలి. ప్రభుత్వ పరంగా, కేవలం కూటమి పార్టీల పరంగా కాకుండా అధికారికంగా కూడా తీసుకెళ్లాలన్న లక్ష్యం ఒకటి. రెండవది, కేవలం పాత్రదారులపైన సిట్ ఫోకస్ చేసింది. పాత్రదారుల ప్లేస్లో సూత్రధారులు ఎవరైతే దీనికి సంబంధించి ఇప్పుడు సిట్ నివేదికలో కొంతమంది అధికారుల మీదే చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా సిఫార్సులు చేసింది. కానీ దానికంటే దీంట్లో ఎవరు ఆ సరఫరాదారులు ఎవరైతే నెయ్యి సప్లై చేశారో ఆ సరఫరాదారుల పాత్ర ఏంటి, మధ్యవర్తుల పాత్ర ఏంటి, దీనికి ఆమోదించిన ఎవరి కల్తీ నెయ్యిని సరఫరా చేయడానికి అంగీకరించిన పెద్ద నేతల పాత్ర ఏంటి. సో ఇట్లాంటి అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వీటిని కూడా కేసులోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేయాలి వీళ్ళందరి పేర్లు కూడా అని చెప్పే ప్రయత్నాన్ని పెద్దగా ప్రభుత్వం చేస్తుంది. అందుకనే గత కేబినెట్ ముందు కూడా దీన్ని డిస్కస్ చేస్తూ అప్పట్లో అడ్వకేట్ జనరల్ని స్వయంగా కేబినెట్కి పిలిచింది. సాధారణంగా ఒక అసాధారణమైన చర్య. ఒక అడ్వకేట్ జనరల్ నేరుగా వచ్చి సుప్రీంకోర్టులో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కాగ్నిజెన్స్లోకి ఇంకా తీసుకోలేదు కాబట్టి ఈ దిశలో ఏకసభ్య కమిషన్ అయినా వేయచ్చా లేదా అన్న అభిప్రాయం, అంత అనుమానాన్ని ఆయన నుంచి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ వారం క్రితమే ఏకసభ్య కమిషన్ వేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇంకా దాన్ని అపాయింట్ చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. దానికి కూడా ఎందుకు ఈరోజు డిస్కస్ చేసింది. అయితే లీగల్ హడ్డిల్స్ కొన్ని ఉండడం వల్ల, ఎందుకంటే సుప్రీంకోర్టులో ప్రస్తుతం కేసు దాన్ని ఇంకా వివాదం నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఇంకా ఆ ఛార్జ్ షీట్ని కాగ్నిజెన్స్లోకి తీసుకోలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఒక 1 మెన్ కమిషన్ వేస్తే దాన్ని సుప్రీంకోర్టు ఎలా తీసుకునే అవకాశం ఉంటుంది, దానికి మళ్ళీ కేసు ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుందా, లేకపోతే కేసు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇన్ని అంశాలను పరిశీలనలోకి తీసుకుని అందుకోసమే ఆ 1 మెన్ కమిషన్ కూడా ఇంకా వేయడంలో ఆలస్యం చేస్తుంది. సో వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశం ఒకటి. రెండవది, ఈ కేసులో సూత్రధారులను కూడా ఆ కేసు లోపలికి తీసుకురావాలన్న లక్ష్యం. సో ఈ రెండింటి నేపథ్యంలోనే మరోసారి చర్చించింది. అయితే ఆ వివరాలన్నీ సాధారణంగా కేబినెట్ అయ్యాక బ్రీఫింగ్ ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి, అసెంబ్లీయే సుప్రీం కాబట్టి అసెంబ్లీ జరుగుతున్న సమయాల్లో కేబినెట్ బ్రీఫింగ్ ఉండదు కాబట్టి వాటికి సంబంధించి ఇంకా మంత్రులు జరిగిన విషయాలను ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. మరి కాసేపట్లో దానికి సంబంధించి కేబినెట్ ఎట్లా డెసిషన్ తీసుకుంది, దాంట్లో ఇంకా మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో వాటన్నింటినీ మళ్ళీ మరి కాసేపట్లో వివరించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికైతే కేబినెట్ ముగిసింది. వాటితో పాటు చాలా కీలకమైన మిగతా అమరావతిలో రివర్ ఫ్రంట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా పోలవరానికి సంబంధించి కావచ్చు అనే కీలకమైన నిర్ణయాలని కేబినెట్ ఈరోజు రాటిఫై చేసిన నేపథ్యం అయితే కనిపించింది.